శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. ఒక స్త్రీ ఈ రాశి జాతకుల మీద మళ్ళీ పగబట్టింది. జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో కలగబోతున్న శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు ఈ రోజున ప్రతికూలమైన అంశాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి, అలాగే ఈ రోజున మళ్ళీ మీపై పగబట్టిన ఆ యొక్క స్త్రీ ఎవరు, ఇంతకు ఆమె వల్ల మీకు జరిగే పరిణామాలు ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. కొంచెంగా శ్రద్ధ పెట్టి ఆలకించండి. కొంచెంగా శ్రద్ధ పెట్టి ఆలకిస్తే మీకే అంతా బోధపడుతుంది. వృశ్చిక రాశి జాతకుల జీవితంలో ఎటువంటి మార్పులు ఈ రోజైతే సంభవించబోతున్నాయో అన్నీ జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజున గుణపాఠాలే రేపటి రోజున శిక్ష పడకుండా, మనకి దెబ్బ తగలకుండా అడ్డుకునే సాధనాలు. గుణపాఠాలు నేర్చుకున్నారు కదా అని నిరాశ చెందద్దు. ఈ రోజు రేపటి రోజు రెండు వ్యత్యాసంగా ఉంటాయి, గమనించుకోండి. ముందుగా వీడియోని పూర్తిగా చూస్తే ఏం చెప్తున్నామో మీకు బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. అనుకున్న పని ఒకటి అనుకుంటే అప్పటి వరకు నిద్రపోరు. దాని మీదే ధ్యాస అంతా ఉంటుంది వీరికి. వీరిది మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తిత్వం. ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాన్ని కొత్తగా ఆలోచించి మరీ తెలుసుకుని ఒకటికి 2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు తప్పితే అనవసరంగా ఏది కూడా అంటే అర్ధాంతరంగా ఏ విషయాన్ని కూడా ముగించరు. ఏ విషయాన్ని ఏదైతే పట్టించుకున్నారంటే మాత్రం చివరి వరకు దాన్ని అస్సలు వదిలిపెట్టరు. ఏ కార్యమైనా అంతేనండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఇలా ఉత్తమ ఫలితాలు. నిజంగా వీరి జీవితంలో శని భగవానుడు మంచి మంచి అవకాశాలైతే ఒక వరంగా వీరికి ఇవ్వబోతున్నారని చెప్పొచ్చు. శని భగవానుని యొక్క అనుగ్రహంతో వీరికి మంచి అనుకూలమైన రోజుగా ఈ రోజు మారబోతుంది. ఈ రోజు ఒక వ్యక్తి మీపైన విపరీతమైన కోపాన్ని పెంచుకుంది, మళ్ళీ పగబట్టింది, ఇలాగే చేస్తుంది. మరి ఆవిడ ఎవరు, మీరు తెలుసుకోవాల్సిన నిజాలు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకోండి. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే, చేసేటటువంటి పనులను గమనిస్తే చాలా గంభీరమైన, అలాగే ముక్కుసూటి తత్వం, కోపభావంతో కనిపిస్తారు. కానీ చాలా మంచి హృదయం. అలాగే ఎదుటి వ్యక్తులకు ఏదైనా కష్టం చేస్తే అస్సలు ఊరుకోరు. వీళ్ల దగ్గర ఉన్నా లేకపోయినా ఎదుటి వారికి సాయం చేస్తారు. చేయాలనుకుంటే మాత్రం పక్కన వారిని అడిగి అయినా కూడా ఆ సహాయాన్ని చేయాలనుకుంటారు. అంటే సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ సహాయాన్ని అందిస్తారనమాట. ఇక మీకు ఉన్నటువంటి అంటే మీకు తెలియనటువంటి ఒక చేదు నిజం ఈ రోజు తెలిసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సన్నిహితుల ద్వారా కావచ్చు, శ్రేయోభిలాషుల ద్వారా కావచ్చు, బంధువర్గం ద్వారా కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, చాలా రకాలుగా మీకైతే ఏమిటంటే ఎన్నో రోజుల నుంచి చెప్పేటటువంటి మీకు విషయాలు అన్నీ కూడా ఒక పాజిటివ్నెస్ ని నింపుతున్నాయి. ఈ రోజున మీలో ఖచ్చితంగా ఈ మార్పు అనేది గమనించుకోవచ్చు. కొన్ని నిజాలు తెలుసుకోబోతున్నారు. ఈ రాశి వ్యక్తులు కొంతమంది ఇచ్చే సలహా సూచనలు మీకు తెలియపరచడం, మీకు మంచి కోరి ఏదో ఒక విషయాన్ని మీతో చెప్పడం, ఇలాంటివన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతాయి. ఈ రోజున మీ ఆలోచన విధానంలో చాలా గొప్ప పనులనైతే ఎంచుకుంటారు. కానీ పనిని స్టార్ట్ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ఆలోచించిన అటువంటి పనిని కూడా ఈ రోజే స్టార్ట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే చాలా రోజుల నుంచి మీరు అనుకుంటున్న కొన్ని పనులు కొంచెం వెనకబాటు పడుతూ సమయానికి అనుకున్న సమయంలో ఆ పనులు కాకపోవడం, ఆ పని జరగకపోవడానికి కారణం ఒకటి ఉంటుంది. అది కూడా మీలో ఏర్పడిన భయము,
ఈ భయం కూడా ఈ రోజున పూర్తిగా తొలగిపోతుంది. కుటుంబ సభ్యుల వలనో లేదంటే శ్రేయోభిలాషుల వలనో వారి సూచన వలనో ఒక మంచి కోరి నిర్ణయాన్ని తెలియచేస్తారు. మీరు కూడా వారి సలహాలతో ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీ మంచి కోరి ఏదైనా కానీ ఒక మాట కానీ లేదా సహాయం కానీ చేసినప్పుడు కూడా అది వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక పని కోసం నా కోసం కదా వీరు మనకి ఒక మాట చెప్తుంది అనే ఆలోచన మీకు స్ఫూరిస్తుంది. ఫ్యూచర్లో కూడా మీకు ఏదైనా ఒక పని అనుకున్నటువంటి ఏదైనా కానీ చక్కగా మీరు ఒకరి ద్వారా కాకుండా మీ యొక్క ఆలోచన విధానంతోనే ఉన్నత స్థితికి రావడానికి ఈ యొక్క గుణపాఠం ఉపయోగపడుతుంది. మంచి మాట చెప్తే మీకు అది బెనిఫిట్ కదండి. కాబట్టి ఈ విధంగా ఆలోచించి అన్నీ కూడా మీకు మంచి చేకూర్చేలా మీ మనసును ఆలోచనలను మార్చుకోండి. ఈ రోజున కొంతమంది వ్యక్తులు ఏదైనా ఒక సహాయం లేదా ఒక సలహా ఇస్తే మాత్రం దాన్ని పాటించగలిగితే వెనుకబాటుతనంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి పనులన్నీ సక్సెస్ అవుతాయండి. పనుల్లో విజయం కనిపిస్తుంది. ఇంకా ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు పనుల్లో ఏకపక్షంగా బిజీగా ఉంటారు. కొంతమంది వ్యక్తులతో మీకంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నా కానీ ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం గొడవలు పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకుని ఏదైనా మాట్లాడండి. అలాగే ఇంకా ఏదైనా చెప్పాలంటే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఎంతటి గటికులు అంటే గనక ఏ పని అయినా మొదలు పెట్టారంటే ఆ పని పూర్తి అయ్యేంత వరకు కూడా నలుదిశల మార్గాలు వెతుకుతూ ఉంటారు. విడిచిపెట్టరు. ఎంత దూరమైనా వెళ్తారు. స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఉన్న చోట సంతోషం ఎప్పుడూ ఉంటుంది. ఏదో ఒక సమయంలో కొన్ని భయంకరమైన నిజాలను తెలుసుకోబోతున్నారండి. మీ గుండె ధైర్యంగా ఉంచుకోవాల్సిన సమయం ఇది. ఆగి ఆలోచించండి. ప్రతిరోజు కూడా ఏమిటంటే సుఖ సంతోషాలతో నిండి ఉండాలని చెప్పి ఎక్కడ ఉండదండి. మనం అలా అనుకుంటాము. ఒక్కొక్కసారి ఒక్కో విధమైన చిత్ర విచిత్ర పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది. తప్పదు. కాబట్టి రోజులన్నీ మనకి అనుకూలంగా ఉండాలని కాదండి. కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా వాటిని తట్టుకుని నిలబడ్డంతో మనం చాలా ధైర్యంగా కనిపిస్తాము. కొన్నిసార్లు ఇలా కాకుండా నిరాశ చెందడం మన మూర్ఖత్వం అవుతుంది. మూర్ఖులకు కూడా రోజులు వచ్చేటటువంటి కొన్ని రోజులు వారికి అనుకూలంగా లేనటువంటి సమయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటి కలియుగంలో మూర్ఖులకు అంటే వారి యొక్క లావాదేవీలకు సంబంధించింది కావచ్చు, బంధుమిత్రులు ఎవరైనా అనారోగ్యం పాలవడం కావచ్చు, ఆకస్మిక సంఘటనలు కావచ్చు, కుటుంబంలో చోటు చేసుకున్న సమస్యలు, ఇలా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయానికి సంబంధించి ఏదైనా విషయం కావచ్చండి. ఈ విషయంలో భయంకరమైన చేదు నిజం కొందరికి తెలియబోతుంది. ఈ రాశిలో పుట్టిన కొంతమంది వ్యక్తులకు ఈ రోజున ఒక చేదు నిజం బట్టబయలు కాబోతోంది. నిరాశ పడవద్దండి. ఈ విషయం గురించి పదే ఆలోచిస్తూ ఒత్తిడికి గురి కావద్దు. ఇక ఆ విషయం కూడా ఎవరైతే ఒక మహిళ ద్వారా మీకు తెలుస్తుంది. గ్రహస్థితి అనేది మీకు ఈ రోజున కొంచెం అననుకూలంగా ఉన్నా కొంచెం అనుకూలంగా ఉన్నా ఈ సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి అనుకూలంగా మార్చుకోవడం కోసం భగవంతుని మీద ఆధారపడండి. మీకు కష్టం కలిగించి, సమస్య కలిగించి, ఇబ్బంది కలిగించే విధంగా వారి యొక్క మాటలు ఉండొచ్చు. వారు మీ జీవితంలో ఉన్న బలహీనతలు తెలుసుకుని బయట పెట్టడానికి ప్రయత్నించవచ్చు. అది తప్పు కావచ్చు లేదా ఆరోపణ కావచ్చు. కానీ పగబట్టిన స్త్రీ చేసే ప్రతి పని పగబట్టిన త్రాసు చేసే పనిలాగా ఉంటుంది. పగబట్టిన తాచుపాము చేసే పనిలాగా ఉంటుంది. వారి కదలికలు మీరు ఊహించలేరు. జరిగే నష్టం జీవితంలో ఇక జరగకూడదు అన్నట్లుగా మీ యొక్క బాధ వర్ణనాతీతంగా మారిపోతుంది. మీరు చేయాల్సిందల్లా నిత్యం దైవారాధన చేసుకుంటూ ఉండండి. అంత మంచి జరుగుతుంది. ఇష్టదైవ నామస్మరణ ఎప్పుడూ చేసుకుంటూ ఉండండి. సోమవారం నాడు తప్పకుండా ఓం నమశివాయ అని కానీ ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ పఠిస్తే తప్పకుండా సంకల్పం నెరవేరుతుంది. ఇది చాలా మందికి జరిగింది కూడా. కాబట్టి మీరందరూ కూడా ఈ ఒక్క చిన్న పనిని, ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే మంచి జరుగుతుంది. భగవంతుని యొక్క ప్రభావం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది.
అనుగ్రహం కలుగుతుంది. భయంకరమైన మీ పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ తప్పకుండా ఈ రోజున మీరైతే ప్రతికూల సమయం నుండి బయటపడతారు. తప్పకుండా మీ జీవితం మారుతుంది. ఒక మహిళ మీ మీద పగబట్టింది, ఇదంతా చేస్తుంది, మళ్ళీ మళ్ళీ చేస్తుంది. మీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎక్కువగా కోపంతో ఉన్నారు వారు. ఆ స్త్రీ వలన మీకు ఇదంతా జరుగుతుంది. కుటుంబ వ్యక్తి కావచ్చు, తెలిసిన వ్యక్తి, తెలిసిన వారిలోనే ఉంటారు శత్రువులండి. ఈ యొక్క స్త్రీ గురించి మీకు చెప్పాలంటే ఒకసారి ఆల్రెడీ వారి వల్ల దెబ్బ తగిలి ఉండొచ్చు. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టాలంటూ ఏదో ఒక రకంగా నాశనం చేయాలని చూస్తున్న స్త్రీ తాను. ఈరోజు తారసపడతారు. కొంచెం వారితో జాగ్రత్త. మంచిగా నటిస్తూనే రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలు ఆమె దగ్గర కొంచెం అప్రమత్తంగా ఉండండి. అవకాశం తప్పక వస్తుంది. ఆ యొక్క ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి మీకు ఏదైనా కోపం వచ్చిందనుకోండి, మీ కోపంలో ఏదైనా వాళ్ళని ఒక మాట అన్నారు అనుకోండి, ఈ రోజున అదే చిన్నది కాస్త పెద్దది అవుతుంది. వారు కోరుకునేది కూడా అదే. మిమ్మల్ని రెచ్చగొట్టి సింపతి సంపాదించాలనుకుంటున్నారు. మిమ్మల్ని రెచ్చగొట్టి మీకు నష్టాన్ని కలిగించాలనుకుంటున్నారు. మిమ్మల్ని రెచ్చగొట్టి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలనుకుంటున్నారు. ఈ రోజున ఇటువంటి ప్రయత్నాల్లో ఏదో ఒకటి చేస్తుంది ఆ యొక్క స్త్రీ. మిమ్మల్ని నాశనం చేయాలి అనేదే వారి ధ్యేయము. ఈ అవకాశం వారికి కల్పించకుండా మీరు కోపడకుండా మృదు స్వభావమైన మాటలతో వారిని అవాయిడ్ చేయండి. ఆమె నుంచి కాస్త దూరం జరగండి. మానసికమైన ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం అప్పుడే కలుగుతుంది. వ్యతిరేక ఆలోచనలు పూర్తిగా పక్కన పెడితేనే ఆరోగ్యం బలపడుతుంది. వ్యతిరేక ఆలోచనలను తీసేయండి. కొద్ది రోజుల్లో మీ జీవితం మంచిగా మారుతుంది. మంచి అవకాశాలు తప్పక వస్తాయి. కావున ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన చేసుకోవడం, శివ భగవానుని స్మరించుకోవడం మీకు మేలు కలగ చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.